కడియం కావ్య లేఖతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ పై ఆందోళన కలిగించినట్లు కావ్య తన లేఖలో తెలిపింది. పార్టీ ప్రతిష్ట దిగజారడంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ రాయడం మిగతా ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన కలిగేలా చేసినట్లు టాక్ నడుస్తోంది. కావ్య లేఖతో ప్రచారానికి వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. కడియం కావ్య లేఖతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ పై ఆందోళన కలిగించినట్లు కావ్య తన లేఖలో తెలిపింది. పార్టీ ప్రతిష్ట దిగజారడంతో తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు లేఖ రాయడం మిగతా ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన కలిగేలా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కావ్య లేఖతో ప్రచారానికి వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. కడియం కావ్య లేఖతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ పై ఆందోళన కలిగించినట్లు కావ్య తన లేఖలో తెలిపింది. పార్టీ ప్రతిష్ట దిగజారడంతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ రాయడం మిగతా ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన కలిగేలా చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కావ్య లేఖతో ప్రచారానికి వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. సమంత చూస్తున్నాం, బీఆర్ఎస్లో భారత రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. ఆ పార్టీ తిరోగమనం దిశగా ముందుకెళ్తుండడానికి నిన్న వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య సంధించిన లేఖే ప్రత్యక్ష తార్కాణం. తను పోతూ ఆ పార్టీ మీద ఒక ఘోరమైన నిందను వేసిపోయిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే ఆమె పోతూ నేను ఎందుకు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం లేదు, బీఆర్ఎస్ నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నాను, బీఆర్ఎస్కు నేను ఎందుకు గుడ్ బై చెప్తున్నానో ప్రధాన కారణాలు రాశారు. అంటే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది, అదొక కబ్జాకోరు పార్టీ, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, ఫోన్ ట్యాపింగ్లో ఇరుక్కున్నారు. నేను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ప్రజల్లో ఆ పార్టీ తిరస్కారానికి గురవుతుంది, ఆ పార్టీకి మంచి ఇమేజ్ లేదు అని ఒక లేఖను సంధించారు. ఆ లేఖ అంటే సాదాసీదాగా ఒక కడియం కావ్యగా లేఖ సంధించవచ్చు, కానీ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ఆమె సంధించిన లేఖ మిగిలిన ఎంటైర్ పార్టీ మీద ఎఫెక్ట్ ఉంటుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆమె ఎప్పుడైతే లేఖ విడుదల చేసిందో దాని పర్యవసానాలు మిగతా అభ్యర్థులందరూ కూడా చెప్పుకుంటున్నారు. అంటే మైబాద్ నుంచి మాలతి కవిత కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆ తర్వాత మెదక్ అభ్యర్థి కావచ్చు, వారందరూ కూడా అంటే పార్టీలో ఈ రకమైన టాక్ ఉందా, లేకుంటే జనాల్లో పార్టీ పట్ల ఇంత వ్యతిరేకత ఉందా అనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం చేవెళ్ళ అదేవిధంగా భువనగిరి అభ్యర్థులు కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అంటే పార్టీలో సీరియస్గా ఈ పరిణామాల దృష్ట్యా కొద్దిసేపటి క్రితం కేటీఆర్ తెలంగాణ భవన్లో అత్యవసర సమావేశాన్ని కూడా నిర్వహించారు. అయితే పార్టీలో నెలకొన్న సందిగ్ధతను ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు పార్టీ ఎదుర్కొంటున్న ఆరోపణలు, పార్టీ ఎదుర్కొంటున్న విమర్శలను ఆయన ఏ విధంగా తిప్పికొడతారన్నది చూడాలి. మొత్తానికైతే కడియం కావ్య సంధించిన లేఖ మామూలు వ్యవహారం కాదు. ఆమె పోతూ ఈ పార్టీ పనికిరాని పార్టీ, ఈ పార్టీ కబ్జాకోర్ల పార్టీ, ఈ పార్టీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది, జనాల్లో ఓట్లు అడగలేని పరిస్థితి ఉంది, జనాల్లో ఈ పార్టీకి తిరస్కరణ ఎదురవుతుంది అనేది ఆమె స్వయ అనుభవంలో చెప్పింది. ఎందుకంటే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె దాదాపుగా 7 పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటించే ప్రయత్నం చేసింది. వరంగల్, హన్మకొండ, వర్ధనపేట, గన్పూర్, భూపాలపల్లి, పరకాల తదితర అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టారు. నేతల నుంచి అదేవిధంగా క్యాడర్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తన తండ్రి కడియం శ్రీహరి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి కడియం శ్రీహరి అదేవిధంగా కూతురు కడియం కావ్య కలిపి అన్ని సెగ్మెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. నా కూతురుకు టికెట్ వచ్చింది కాబట్టి అందరూ గెలిపించడం కూడా వారు అప్పీల్ చేశారు. కాకపోతే క్యాడర్ నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని కడియం శ్రీహరి అంత ఈజీగా పసిగట్టగలిగారు. ఆత్మీయ సమావేశాల్లోనే చాలామంది క్యాడర్, చాలామంది జనాలు ఎదురు తిరిగి మాట్లాడడం, ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్నలు సంధించడంతో కడియం శ్రీహరి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఆమె కుండ బద్దలు కొట్టినట్టుగా నేను పార్టీ అంటే నాకు అభ్యర్థిత్వాన్ని వద్దు, నేను అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నాను, దానికి గల కారణాలను ఆమె లేఖ రూపంలో విడుదల చేయడం వల్ల పార్లమెంటు బరిలో ఉన్న మిగిలిన 16
మంది లోక్సభ సభ్యుల్లో ఒక నిరాసక్తత, ఒక డిమోరలైజ్ అయితే ఆ పార్టీలో నెలకొందని చెప్పవచ్చు. సరే, రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి, ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలుస్తారు, ఓడతారు, ఆ అంశం కాస్త పక్కన పెడితే ఈ కష్టకాలంలో ఈ టైంలో పార్టీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది ఆ పార్టీ నేతలకి అగణాకత్వానికి మింగుడు పడలేదు. ఇప్పటికే కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా ఆ పార్టీ నేతల చుట్టూ చుట్టుకుంటుంది. మిగిలిన అవినీతి, తర్వాత కబ్జా పర్వాలు, ధరణి స్కాములు, రకరకాల స్కాములు పెద్ద ఎత్తున బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనాల్లో మనం పోటీ చేస్తే పలుచన అవుతామనేది కడియం కావ్య ఆమె ఫ్యామిలీ గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మిగిలిన 16 మంది అభ్యర్థుల్లో కూడా ఇదే టెన్షన్ నెలకొన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొద్దున్నే మాలోతు కవిత కూడా స్పందించారు. సరే, జనాల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం, తాను బరిలో ఉండనా అనేది నేను మరికొద్ది రోజుల్లో అధికారికంగా తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే నేను ప్రచారంలో ఉన్నాను, బట్ జనాల నుంచి కొంత క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని ఆమె ఒప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే భువనగిరి, చేవెళ్ళ, మెదక్, కరీంనగర్ తదితర పార్లమెంటు అభ్యర్థులు కూడా జనాల్లో వెళ్తున్నప్పుడు పార్టీ పట్ల వస్తున్న ఆరోపణలు, తర్వాత జనాల్లో జరుగుతున్న చర్చను వారి దృష్టిగా తీసుకొస్తున్నారు. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు అని ఆలోచించుకుంటున్న క్రమంలోనే కడియం కావ్య నుంచి వచ్చిన లేఖ అనేది అది పార్టీని పూర్తి స్థాయిలో గందరగోళానికి గురి చేసే అంశంగా చెప్పాలి శ్రవంతి.